సారీ, ఈ టైంలో నీ పక్కన ఎక్కువ ఉండలేకపోతున్నాను. పర్లేదు, నేను మేనేజ్ చేసుకుంటా. జాగ్రత్తగానే ఉంటానులేండి, మీరు వర్క్ చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? కాల్ చేశాను కానీ లిఫ్ట్ చేయలేదు. మీ తమ్ముడికి? వాడొక్కడే నేనున్నానక్క అని భరోసా ఇస్తున్నాడు. నిజంగా నువ్వు మేనేజ్ చేసుకుంటావా? ఏ, నేను మేనేజ్ చేసుకోలేనా? అలా అని కాదు. మీరు డైరెక్ట్గా డెలివరీ టైంకి వచ్చినా నేను మేనేజ్ చేసుకుంటా. నువ్వు ఏమనుకోపోతే ఒకసారి మీ ఇంట్లో వాళ్ళని కలుద్దామా? అమ్మా అమ్మా, మన వాళ్ళే కదా అని ఇంటికి వెళ్తే ముఖం మీదే తలిపేస్తారేంటండి? అసలు నేను నీ జీవితంలోకి రాకపోయి ఉంటే నీ లైఫ్ వేరేలా ఉండేదేమో. ఇన్ని కష్టాలు పడేదాన్ని కాదు. మీ అమ్మా నాన్న చూసిన సంబంధం చేసుకుని ఉంటే నీ లైఫ్ వేరేలా ఉండేదేమో అనిపిస్తుంది. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకే ఏదోలా ఉందండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను. మీరంటే ఇష్టం కాబట్టి ఇంకా మీతో ఉన్నాను. ఇప్పుడెందుకు ఇలా బయట వాళ్ళ మాట్లాడుతున్నారు? ఒంటరిగా మిగిలిపోయిన జీవితం నాది. నలుగురితో కలిసి బతకాలనే కోరిక ఎప్పుడూ నాకు ఉంటుంది. కానీ ఒంటరిగా మిగిలిపోయేటట్టు చేస్తుంటారు నా చుట్టుపక్కల ఉన్న జనాలు. అలాంటి టైంలో నువ్వు నా జీవితంలోకి వచ్చావు దాక్షాయిని. అందరూ అంటుంటారు కదా, నలుగురుంటే ఒక ధైర్యం అని. అలాంటిది ఎవ్వరూ ఇవ్వలేని ధైర్యాన్ని నువ్వు ఒక్కదానే నాకు సరిపోయినంత ఇచ్చావు. అదేంటో నాకు అర్థం కాదు, కానీ నా చుట్టుపక్కల ఉన్న నాకు ధైర్యం ఇవ్వకుండా నన్ను కిందకి లాగుతూనే ఉంటారు. అలా లాగుతున్న ప్రతిసారి నేను పైకి లేస్తూనే ఉన్నా. అది వాళ్ళకి నచ్చట్లే. అవతలివాడి ఎదుగుదల వీళ్ళకి అంత బాధను ఎందుకు ఇస్తుందో నాకు అర్థం కావట్లే. ఎందుకంటే నీ ఎదుగుదల వాళ్ళకి ఓటమి కాబట్టి. నువ్వు ఎదిగితే వాళ్ళు ఓడిపోతారని, నువ్వు ముందుకెళ్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకే నేను వెనకలాడని ప్రయత్నిస్తున్నారు. అయినా నువ్వు ముందుకెళ్తున్నావు చూడు, అదే నీ గొప్పతనం. అది నీకెందుకు అర్థం కావట్లేదు? ఇలాంటి మాటలు చెప్పే నన్ను పడేశావు. రేపు నీకు పుట్టబోయే బిడ్డకు కూడా ఇలాంటి మాటలు చెప్పే పెంచుతావులే, నాకు తెలుసు. ఏంటి మహా ఇది? కొంచెమైనా చూసుకోవాలి కదా. ఎందుకు వస్తారా బాబు మమ్మల్ని దొబ్బడానికి? కాకపోతే వర్క్ చేయడం చేత కాకపోతే పనులు మానేసి ఇంట్లో కూర్చోండి అంతే తప్ప కంపెనీ రెప్యుటేషన్ చెడదొబ్బడం కాదు. మళ్ళీ మాట్లాడతావు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా. టీమ్ లీడర్ అయ్యండి, మినిమం బాధ్యత లేదా నీకు? సార్ ఏంట్రా? తను మహా టీం కాదు సార్, నా టీం. సరే, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోండి. వెళ్ళండి. ఎంతసేపు రా? ఏంటన్నా మేనేజర్ గారు ఇప్పుడు చూసినా నీ మీద పడి ఏడుస్తాడు. ఏం చేస్తున్నారా? నెలాఖరికి వస్తే కరెంటు బిల్లు కట్టాలి, రెంట్ కట్టాలి, ఈఎంఐ బిల్లు కట్టాలి, క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి. అందుకే అవి భరించడం కోసం ఈయన భరించవలసి వస్తుంది. అయినా నాకు తెలియక అడుగుతుంటారా, ఎవడు ఏ టీమో కూడా తెలియని నా కొడుకులు అందరూ పొజిషన్లో ఉన్నారు. వాడిని తలుచుకుంటూ బూతులు వస్తున్నాయి. ఇదంతా వదిలే అన్న, వదినకెన్నో నెల. ఏమైంది అంత డల్గా ఉన్నావు? ఈరోజు డెలివరీ డేట్ ఇస్తారు కదండి. మంచి విషయమే కదా, దానికి ఎందుకు ఆలోచించడం? అంటే ఆ రోజైనా మీరు టైంకి వస్తారో రారో అని భయం వేస్తుంది. భయపడకమ్మా, ఆఫీస్లో ఏం జరిగినా నేను మాత్రం టైంకి వస్తాను, సరేనా? పద, చెకప్ టైం అయింది, దా.